చెప్పినట్టుగా ప్రజలకు వెళ్ళిపోయింది రజనీకాంత్ గారు. నేను ఒక మాట చెప్తున్నా, రెండు చాలా మంది అంటున్నారు మళ్ళీ ఏదో మే తర్వాత ఏదో జరగబోతుంది ఆ సంక్షోభ నివారణ కోసం కొంచెం మంచితనం ఏమైనా ఇది చేస్తున్నారా? మే తర్వాత ఏదో జరగబోద్ది సంక్షోభ నివారణ కోసం. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, 64 సీట్లు ఉన్నాయి. అందరం కూడా ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన సంవత్సరాలు మేము నిలబడతాము. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇలా కంటికి మీద కొనుక్కు లేదు. ముందు 2 పథకాలు అమలు చేసినాం, నిన్న మొన్న గృహజ్యోతి అమలు చేసినాం, 200 యూనిట్ లోపల కరెంట్ ఉచితమని. గతంలో ఉచిత విద్యుత్ కాంగ్రెస్ కరెంట్ ఇచ్చింది. ఈరోజు ఉచితంగా గ్రామాల్లో కూడా గృహ అవసరాల కోసం కరెంటు ఫ్రీ అన్నది. 500కి సిలిండర్ 10 సంవత్సరాల క్రితం 500 సిలిండర్ మళ్ళీ ఇవ్వబోతున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి అసలు ఏం మాట్లాడుతున్నారు, కుట్రలు కుతంత్రాలు కలిసిపోతున్నాయి చెప్పండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ కలిసే ప్రసక్తే లేదు. ఈ రోజు కేవలం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసినటువంటి భావం చూడాలి. రజనీకాంత్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు గతంలో కలిసి పనిచేసినాయి. భవిష్యత్తులో వాళ్ళు కలిసిపోవడానికి కూడా ఆస్కారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో వాళ్ళు కూడా అధికారాన్ని పంచుకున్నారు, ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారాన్ని పంచుకున్నారు. కానీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో కానీ అదేవిధంగా టీఆర్ఎస్తో కానీ మాకెప్పుడు కూడా రాజకీయ పొత్తులు లేకుండే. ఏ రోజు కూడా మాకు రాజకీయానికి సంబంధించినటువంటి వాళ్ళతో అడ్జస్ట్మెంట్ ఎక్కడ కూడా లేదు. అది అసలు సాధ్యమే కాదు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల ప్రకారం కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ కూడా ఏ కోణంలో కలిసే అవకాశాలు లేవు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆలోచన టీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఒక రకమైనటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నది. ఎక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవం దొరికినా, ఎక్కడ భారతీయ జనతా పార్టీ చేసే మంచి పనులకు పేరొచ్చినా అది ఎక్కడా కూడా టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఓర్చుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. వాళ్ళకు ఉన్నదల్లా ఒకటే, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి మంచి పేరు రావద్దు, నరేంద్ర మోడీ గారిని తిట్టుకుంటాం చేరాలా, గతంలో మేము చేసాం కదా ఆ రకంగానే మిగతా ముఖ్యమంత్రులు కూడా చేయాలనే ఆలోచనతోనే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాజకీయాలు ఏమున్నా కాదు పాయల్ శంకర్ గారు, ఒక డిస్కషన్ నడుస్తుంది. అవునా కాదు చెప్పండి. ఒక డిస్కషన్ నడుస్తుంది. ఒక లెవెల్ ఆఫ్ ఎంపీ లెవెల్ అండ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ లెవెల్ బీఆర్ఎస్ క్యాడర్ని లీడర్ని లాగేసుకునే బాధ్యత బీజేపీదని, ఎమ్మెల్యే లెవెల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తాన్ని కాంగ్రెస్ లాక్కుంటుందని, దానిలో భాగంగానే ఒక 7-8 మంది రీచ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి. ఒక 2 ఎంపీ లెవెల్ క్యాండిడేట్స్ మీ దగ్గరికి వచ్చారు, జెడ్పీటీసీ అందరూ మీ దగ్గరికి వస్తున్నారు. ఇట్లా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్షిప్ని జాయిన్ చేసుకోవడంలో సమంగా పంచుకుంటున్నాయి అని చెప్పి అంటున్నారు. నిజమేనా? ఓ పద్ధతి ప్రకారం, ఓ ప్లానింగ్ ప్రకారం బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్ని యుద్ధం చేసి చంపాల్సినటువంటి పని లేదు. టీఆర్ఎస్ అనే పార్టీ మునిగిపోయిన నావా చివరి దశలో ఉన్నది. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరే చూస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఒక రాదని ఒక సీటు కూడా రాదన్న మా లక్ష్యం ఇది ఉమ్మడి లక్ష్యం అంటే కదా, నిజమేనా? మా లక్ష్యం కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలను కూడా ఈ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో 17 స్థానాలు తర్వాత కాంగ్రెస్ మీద వెళ్తారంట కదా లక్ష్యం.